మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. 900 ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం, విచిత్ర వేషధారణతో అందరినీ ఆకర్షించే గ్రామ జాతర. తిరుపతిలో ఏటా జరిగే గంగమ్మ జాతర వేడుకలు ఈ ఏడాది కూడా మొదలయ్యాయి. తిరుపతి వీధులన్నీ గ్రామీణ వాతావరణంలోకి మారిపోయాయి. అసలు గంగమ్మ జాతర ప్రత్యేకత ఏంటి? ఈ ఉత్సవాల్ని ఎందుకు నిర్వహిస్తారు? ఈ జాతర వెనుక ఉన్న స్థల పురాణం ఏం చెబుతోంది? సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ఈ పాటతో గంగమ్మ జాతర ప్రత్యేకత, మహత్యం ఇప్పటి తరానికి మరోసారి తెలిసొచ్చింది. నిజానికి ఈ జాతర వైభోగం 900 ఏళ్లుగా కొనసాగుతోంది. తిరుపతి గ్రామదేవత తాతయ్యగుంట గంగమ్మ జాతర ఉత్సవాలంటేనే ఒక ప్రత్యేకత. విచిత్ర వేషధారణతో మొక్కులు తీర్చుకోవటం ఇక్కడ ఆనవాయితీ. అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే తిరుపతి గంగమ్మ జాతర ఉత్సవాల్లో విచిత్ర వేషధారణలు హైలైట్ గా నిలుస్తాయి. 100 ఏళ్ల నాటి చారిత్రక హంగులకు ఇప్పుడు కొత్త రంగులు అద్దుకున్నాయి. సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి సోదరిగా, తిరుపతి గ్రామ దేవతగా నిత్య పూజలు అందుకుంటున్న గంగమ్మకు ఏటా అంగరంగ వైభవంగా ఇక్కడ జాతర నిర్వహిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో తిరుపతి గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించారు. 13 కోట్ల రూపాయలు ఖర్చు చేసి గంగమ్మ ఆలయాన్ని నిర్మించారు. ప్రజలను పీడించిన పాలెగాడిని గంగమ్మ సంహరించిందని చెబుతారు. భయపడి దాక్కున్న పాలెగాడిని బయటకు రప్పించటానికి గంగమ్మ 3 రోజుల పాటు రకరకాల వేషాలు వేసిందట. చివరికి 4వ రోజున వేషాల ద్వారా అతన్ని బయటకు రప్పించి తన ఉగ్ర రూపంతో సంహరించిందని చెబుతారు. అలనాటి దుష్ట శిక్షణను స్మరించుకుంటూ ఏటా మే నెలలో అత్యంత వైభవంగా గంగమ్మ జాతర నిర్వహిస్తారు. అందుకే ఏటా జరిగే ఉత్సవాల్లో విచిత్ర వేషధారణలు కనిపిస్తుంటాయి. బైరాగి వేషం, దొరవేషం, సాదర వేషం లాంటివి ఇక్కడ పాపులర్. చివరి రోజు పురుషులు గంగమ్మగా అలంకరించుకోవటం ఇక్కడ ప్రత్యేకత. బాగా అనిపిస్తుంది. మేము చిన్నప్పటి నుంచి వేస్తున్నాము, మా పిల్లలకి మేము వేస్తున్నాము. ఇప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది వేసుకొని వస్తే. ఆమె వేషం చాలా ఆనందంగా, ఉత్సాహంగా, ఘనంగా, బాగా ఆనందంగా ఉంటుంది ఆమె వేషంతో వస్తే. తిరుపతి వాసులంతా ఎక్కడ స్థిరపడినా ఏటా గంగమ్మ జాతరకు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. అలా శతాబ్దాలుగా ఈ ఆచారాన్ని తిరుపతి చుట్టుపక్కల ప్రజలు కొనసాగిస్తున్నారు. మేము ప్రతి ఇయర్ ఈ వేషం వేస్తాము. మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ప్రతి ఇయర్ ఈ వేషం వేస్తాము. మాకు అదృష్టం వేషం వేయడం. నెలల బాబు నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు అంతా ఆలయానికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. తన 5 నెలల పాప ద్వారా ఈ మహిళ మొక్కులు చెల్లించుకుంది. నేను ఇక్కడికి డెలివరీకి వచ్చాను యాక్చువల్ గా. అలానే నాకు ఇప్పుడు 5th మంత్ పాపకు వచ్చి ఈ గంగమ్మ జాతర చాలా స్పెషల్ ఇక్కడ. సో ఈ మంత్రం నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి మా పాపను కూడా ఈ జాతరలో ఇన్వాల్వ్ చేయాలనేసి నేను మా పాపకి ఇలా వేషం కట్టాను. దాని మూల ఈ రోజు 3rd డే తనకి ఈ వేషం కూడా వేస్తున్నారండి. ఈ 9 రోజులు తిరుపతి నగరం కొత్తగా కనిపిస్తుంది. ఈ భక్తి వేరు, ఈ కోలాహలం వేరు అంటారు స్థానికులు. ఇక్కడ మొక్కులు చెల్లిస్తే కష్టాలు గట్టెక్కుతాయని నమ్ముతారు. వేషాలు వేసుకుంటే మనం మంచిది. ఆ అమ్మకి మనము ఎప్పుడు తోడుగా ఉంటుంది మనకి. కాబట్టి మేము వేషాలు ఎప్పుడు సంవత్సరం వేసుకుని వస్తాం. ఆ అమ్మే మాకు తోడుగా కాపాడుకుంటా వస్తాందన్నమాట. కాబట్టి మేము ప్రతి ఏడాది ఇలా గంగమ్మ జాతర బాగా అంగరంగ వైభవంగా జరుపుతారు. ఈరోజు ప్రత్యేక అలంకరణ తోటి వేషం మంచిగా అనిపిస్తుంది. తిరుపతి గ్రామ దేవత గంగమ్మ జాతరపై పుష్ప 2 సినిమాలో హీరో అల్లు అర్జున్ గంగమ్మ మొక్కులు చెల్లించుకునే సన్నివేశంతో ఈ ఉత్సవాల ఘనత మరింత పాపులర్ అయింది. మగవాళ్లు ఆడవాళ్లుగా వేషం వేసుకుని గంగమ్మకు మొక్కులు చెల్లించుకోవటం ఇక్కడ 100 ఏళ్లుగా కనిపిస్తున్న సంప్రదాయం. ఈ నెల 13న తిరుపతి గంగమ్మ విశ్వరూప దర్శనంతో గంగమ్మ జాతర ముగుస్తుంది.